హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా సైడ్ బ్యాంగిల్స్ని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఒక ప్యాడు, కుందన్స్, గ్లూ, సీజర్, స్టోన్ చైన్, గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ థ్రెడ్ని తీసుకొని ఇలా థ్రెడ్ని చేయి కింద పెట్టుకొని ఇలా ప్యాడ్ చుట్టూ ఒక 30 రౌండ్లు చుట్టుకోవాలి. థ్రెడ్ అనేది చేయి కింద పెట్టుకోవడం వల్ల థ్రెడ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా 30 రౌండ్లు చుట్టుకున్న తర్వాత లాస్ట్కి థ్రెడ్ని ఈక్వల్గా చేసుకొని ఇలా అన్ని పోగులను ఈక్వల్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది వెడల్పుగా పెట్టుకొని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. థ్రెడ్ను మొత్తం రౌండ్గా చేసుకోవద్దు, ఎందుకంటే రౌండ్గా చేస్తే బ్యాంగిల్ చుట్టుకునేటప్పుడు మనకు ముద్దలుగా వస్తుంది. ఇలా ఈక్వల్గా చేసుకొని చుట్టుకోవాలి. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి గమ్ అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ని 2 వేలతో పట్టుకొని అటు ఇటు జరగకుండా పట్టుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ని మొత్తం టైట్గా 2 వేలతో పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ఈక్వల్గా చేసుకుంటూ నీట్గా బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. ఇలా మొత్తం నీట్గా సరి చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ చుట్టుకునేటప్పుడు 2 ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని చుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా చుట్టుకుంటూ లాస్ట్కి థ్రెడ్ అయిపోయే మూమెంట్లో ఇప్పుడు మనము థ్రెడ్ని ఇలా చుట్టుకున్న తర్వాత టైట్గా పట్టుకొని ఈక్వల్గా చేసుకోవాలి. థ్రెడ్ని మొత్తం ఈక్వల్గా చేసుకొని లోపల సైడ్ బ్యాంగిల్కి గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అన్నిటినీ దానిపైన స్టిక్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన థ్రెడ్ భాగాన్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్స్ తీసుకొని దానిపైన డిజైన్ చేసుకుందాము. ఇవి వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అండి. ఇలా థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్ పైన గ్లూ అప్లై చేసుకొని ఈ కుందన్స్ అన్నిటినీ ఈక్వల్గా నీట్గా సరి చేసుకుంటూ కుందన్స్ అన్నిటినీ స్టిక్ చేసుకోవాలండి. ఒకటేసారి మొత్తం గ్లూని అప్లై చేయొద్దండి, గ్లూ అనేది ఆరిపోతుంది. కొంచెంగా గ్లూ పెట్టుకుంటూ కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తము నీట్గా ఒకే లైన్లో ఈక్వల్గా వచ్చే విధంగా కుందన్స్ అన్నిటినీ స్టిక్ చేసుకోవాలండి. గ్యాప్ లేకుండా నీట్గా చివరి వరకు ఇలా అతికించుకోవాలి. ఇలా మొత్తం అతికించుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ డిజైన్ చేసుకోవడానికి మళ్ళీ గ్లూని మొత్తం అప్లై చేసుకొని ఇలా కుందన్స్ వెంబడి మొత్తం గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టోన్ చైన్ని దీని చుట్టూ నీట్గా వచ్చే విధంగా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. చూసుకుంటూ మెల్లిగా అప్లై చేసుకుంటూ రావాలి. స్టోన్ చైన్ అనేది వంకరగా రాకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకుంటూ అతికించుకోవాలి. ఇలా మొత్తం అతికించుకున్న తర్వాత చివరికి ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకొని కట్ చేసుకొని నీట్గా ఇలా అతికించుకోవాలి. అలాగే నెక్స్ట్ సైడ్ కూడా
ఇలా గ్లూ మొత్తము అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఇట్లా కుందన్ని స్టోన్ చైన్ని మొత్తం ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టోన్ చైను వంకరగా రాకుండా నీట్గా అప్లై చేసుకుంటూ రావాలి. తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యాయో. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ అండి. ఈ కుందన్స్ వచ్చేసి 4 mm సైజు రౌండ్ షేప్ కుందన్స్ అండి. ఇలా ముందు బ్యాంగిల్స్ తయారు చేసుకున్న విధంగానే ఇవి కూడా ఈ బ్యాంగిల్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మధ్యలో గ్లూ పెట్టి అన్ని కుందన్స్ని ఈక్వల్గా నీట్గా వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ అనేవి డ్రెస్సెస్ పైకి సింగిల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ శారీస్ పైకి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మధ్యలో వేరే బ్యాంగిల్స్ని యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. తర్వాత కుందన్స్ చుట్టూ ఇలా స్టోన్ చైన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్నాక చూడండి చాలా బాగున్నాయి కదా. ఈ బ్యాంగిల్స్లోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకుంటూ ఇలా శాంపిల్కి చూపిస్తున్నానండి మీకు. ఇలా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.